సో నేడు లోక్సభ ఎదుట జమిలీ బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ జేపీసీకి రిఫర్ చేసే ఛాన్స్ సభకు తప్పక హాజరు కావాలంటూ ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ సో ఇట్లా జమిలీ ఎన్నికలు ఒకే రాష్ట్రం ఒకే ఎన్నికలు అని చెప్పేసి కూడా సో బీజేపీ నెక్స్ట్ వచ్చే 2028-29కి సంబంధించి సో జమినీ ఎలక్షన్లు ఒకే రాష్ట్రం ఒకే దేశం ఒకే ఎలక్షన్ అని చెప్పేసి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన బిల్లును కూడా ఆమోదం జరపాలి. దీనికి సంబంధించిన సో ఏదైతే రాజ్యాంగ సవరణ ఉంటుందో సో రాజ్యాంగ సవరణలు కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి బీజేపీ చెప్తున్న నేపథ్యంలో అయితే ఇందులో మెయిన్ గా కామన్ బాడీ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే సర్పంచ్ జెడ్పీటీ ఎంపీటీసీలు ఏవైతే ఎలక్షన్స్ ఉంటాయో ఈ ఎలక్షన్లు తప్పించాలి. సో అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఈ రెండు ఎలక్షన్లు కూడా ఒకటేసారి జరిపించాలి అని చెప్పేసి కూడా యోచన ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన బిల్లు క్యాబినెట్ కూడా ఆమోదించింది. అయితే నెక్స్ట్ దాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారంట లోక్సభ ఎదుట ఈ రోజు ఆ బిల్ ప్రవేశపెట్టనున్నారు. జమినీ ఎన్నికలకు సంబంధించి బిల్లును నేడు లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం వాటిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిఫర్ చేసే అవకాశం కూడా ఉంది. సో జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే అవకాశం కూడా ఉంది. మరోవైపు మంగళవారం సభకు తప్పక హాజరు కావాలని బీజేపీ ఎంపీలు ఆ పార్టీ అధిష్టానం విప్ జారీ చేసింది. లోక్సభ శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలీకి కేంద్ర కేబినెట్ ఈ నెల 12న ఆమోదం తెలిపింది. సో అయితే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం ఏమో ఓకే యాక్సెప్టెడ్ మేమని చెప్పేసి కేబినెట్ కూడా అప్పట్లో యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడేమో దీన్ని లోక్సభలో కూడా ప్రవేశపెట్టిన అయితే రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాలు ఏమో దీనికి వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఏవైతున్నాయో వాటికి దీనివల్ల ప్రాబ్లం అవుతుంది, దీనివల్ల మా ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి వద్దు అని చెప్పేసి ప్రాంతీయ పార్టీలు కూడా చెప్తా ఉన్నారు. అయితే జమినీ ఎన్నికల బిల్లుల అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ బిల్లును మంగళవారం డిసెంబర్ 17లోగా లోక్సభలో ప్రవేశపెడతారని తెలుస్తుంది. జమిలీ ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగం 129 సవరణ బిల్లు 2024 కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024 ఎదుటకు వస్తామని సమాచారం. సో ఈ అంచనాలను నిజం చేస్తూ తమ పార్టీ లోక్సభ ఎంపీలకు సోమవారం సాయంత్రం బీజేపీ విప్ జారీ చేసింది. మంగళవారం సభలు తప్పకుండా అందుబాటులో ఉండాలని ఎంపీలకు నిర్దేశించింది. ఈ బిల్లును లోక్సభ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెట్టగానే చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయాలని కేంద్ర సర్కార్ యోచిస్తుంది. విపక్షాలు ఇందుకోసం డిమాండ్ చేసే అవకాశం ఉంది. దీంతో జమిలీ ఎన్నికల బిల్లును లోక్సభ స్పీకర్ జేపీసీకి పంపే ఛాన్స్ కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి సో వీళ్ళేమో బిల్లుని లోక్సభలో ప్రవేశపెడతామని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే అవి నో చెప్పే ఛాన్స్ ఉంది కాబట్టి సో దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కూడా సిఫార్సు చేసే ఆప్షన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రాజ్యాంగ సవరణతో లోక్సభ శాసనసభ స్థానిక సంస్థల ఎన్నికలు జమినీ ఎన్నికలు నిర్వహించుకుంటూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని అత్యున్నత న్యాయస్థాయి కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే లోక్సభ శాసనసభలకు ఏకకాలంలో జమినీ ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించి బిల్లును కేంద్ర కేబినెట్ డిసెంబర్ 12న ఆమోదించింది. తదుపరిగా పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనికి ఉభయ సభల్లో 2/3 సభ్యుల మద్దతు అవసరం. అయితే జమిలీ ఎన్నికల బిల్లును అధ్యయనం చేసేందుకు గాను ఉభయ సభల ఎంపీలు అందరికీ బిల్లులు పత్రాలను కేంద్ర సర్కారు సర్క్యులేట్ చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20న ముగిసేలోగా ఈ బిల్లును వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో వేచి చూడాలి. అయితే జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నికలు అని చెప్పేసి ఉంది కదా. సో దానికి సంబంధించి లోక్సభలో ప్రవేశపెట్టినారో దీనికి సంబంధించి ఎవరైతే బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ రాకపోతే కంపల్సరీ ఇది మంగళవారం రోజు హాజరు కావాలి. ఈ బిల్లుని మనం ప్రవేశపెడుతున్నాం అని చెప్పేసి కూడా బీజేపీ వీప్ కూడా పంపించింది ప్రతి ఒక్కరికి. అండ్ దీనికి సంబంధించిన బిల్లు పత్రాలను కూడా సో ప్రతి ఒక్క ఎంపీలకు కూడా పంపించింది. అయితే ఆ ఎంపీలు చూసుకొని దీనికి సంబంధించి సో దీనికి యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతాను. సో చూడాలి మనం దీనికి ఏ విధంగా జరుగుతుందో ముందు. ఒకవేళ ఇది అమలు అయితే మాత్రం ఒకే దేశం ఒకే ఎన్నిక అయిపోతుంది.